ఈరోజు నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మావతి శ్రీదేవి గారి గృహానికి వచ్చి ఉన్నాము. ఈరోజు వారితో చిరు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆర్కే న్యూస్ కావలి. మేడం చెప్పండి, ఈ మధ్య మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకగాంచినటువంటి కుంభమేళాకు మీరు వెళ్ళి వచ్చిన్నారు. ఆ కుంభమేళాలో మీరు మీ అనుభవాలు తెలియజేయండి. ఆ కుంభమేళాలో ఉన్నటువంటి దాని ప్రత్యేకత, భారతదేశంలో దానికి ఉన్నటువంటి విశిష్టతను, మీరు పొందిన అనుభూతులను ఆర్కే న్యూస్ ద్వారా కావలి పట్టణ ప్రజలకు, నియోజక ప్రజలకు, అలాగే మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులందరికీ అక్కడ విశేషాలు ఒక్కొక్కటిగా కూలంకుషంగా తెలియజేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. మీరు అన్నట్లుగా కుంభమేళాలో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతం. అసలు అక్కడ అంతా చాలామంది తొక్కేసిలాటలు ఉన్నాయి, చాలా దూరం నడవాలి, ఇబ్బందులు పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అన్నారు. ఏమీ లేదండి. అంతా కొంతమంది ఎవరో గిట్టని వాళ్ళు చేసే విష ప్రయోగాలు, ఇవన్నీ విష ప్రచారాలు. నేను వెళ్ళాను స్వయంగా. చక్కగా స్టేషన్లో దిగిన తర్వాత ఎక్కడికక్కడ పోలీసులు అన్ని రకాల దళాలు దిగారండి. అటు నేవీ నుంచి మరి ఈ వీళ్ళు మీడియా అంటే లోకల్గా ఉండే సిఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్, పోలీస్ బలగాలు, మరి వీళ్ళు మిలిటరీ దళాలు, లోకల్ వాళ్ళు అంటే సరిహద్దుల్లో ఉండేవాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఎంతమంది ఉన్నారో అంతమందిని దించేసేసారు అక్కడ ప్రతి చోట. అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దాదాపు 80,000 మంది ఎక్కడికక్కడ భోజనాలు, మంచినీళ్ళు అందించేవాళ్ళు, ఆహారం అంటే అన్నదానం చేస్తున్నారు. పొంగళ్ళు కానీ రకరకాలుగా చేసి వాళ్ళకి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పిలిచి మరీ ఇస్తున్నారు. అంటే మనకి దాహం కానీ ఆకలి కానీ అనిపించలా. దానిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పెడుతున్నారు. మాకు తినే అవకాశం కూడా లేదు, ఇంకా వేరే తిందామన్న ఆలోచన కూడా లేదు. అలాగే దిగిన దగ్గర నుంచి కూడా కాకపోతే కొంత దూరం వరకే ఈ లాగుడు బండ్లు కానీ లేకపోతే ఆటోలు కానీ అలో చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్ళాల్సిందేనండి అక్కడి నుంచి ఆ నదుల దాకా, ఎందుకంటే తప్పదు కాబట్టి. అయితే పోలీసులు ఏం చేస్తారంటే విడతల వారీగా వదులుతున్నారు. ఎవరిని నిలబట్టలేదండి వాళ్ళు. విడతల వారీగా వదిలినా మనం నడిచి అక్కడికి వచ్చేసరికి ఆ ముందళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎక్కడ ఆగే క్వశ్చన్ కూడా లేదు. నీళ్ళల్లో నది సంగమంలో స్నానాలు చేసేటప్పుడు కూడా అక్కడ అసలు తొక్కిసలాడలేదు. మీరు చూసారు, నా ఫోటో చూసే ఉంటారు. ఖాళీగా ఉంది. అంటే కొంతమందిని మాత్రమే వదిలి వాళ్ళు మళ్ళీ పైకి రాగానే మళ్ళీ మిగతా వాళ్ళు వదులుతున్నారు. త్రివేణి సంగమంకి ఇదే మొదటిసారా? గతంలో మీరు ఎప్పుడన్నా వెళ్ళారు? ఇదే మొదటిసారి. నిజంగా ఈ కుంభమేళా అనేది ఎప్పుడూ 120 సంవత్సరాలకు ఒకసారో ఏమో వస్తుందట. ఇట్లాంటి మహాకుంభమేళాలో అసలు పాల్గొనటం అనేది నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం. నా కుటుంబ సభ్యులు, మా భర్త, నా పిల్లలు పంపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చక్కగా చూసాము. అదీగాక ఆ సంగమంలో నీళ్లు తెచ్చుకొని, అసలు తొక్కిసలాడుకుంటే నీళ్ళు తెచ్చుకోలేం కదండి. మేము వెళ్ళి వాటర్ బాటిల్స్ పట్టుకొని అందరం నీళ్లు తెచ్చుకున్నాము. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ప్రయాగరాజు నుంచి వెళ్ళిపోయి వెంటనే గయకి వెళ్ళాము. ఫస్ట్ నైమిషారణ్యం వెళ్ళాం. నైమిషారణ్యంలో దిగి నైమిషారణ్యంలో అక్కడ చక్రస్నానం అని ఉంటుంది. ఆ చక్రస్నానం అనేది ఏంటంటే అసలు మహావిష్ణువు చక్రాన్ని వదిలితే ఆ నీళ్ళు వచ్చింది, గంగ వచ్చింది అన్నమాట భూమి మీదకి. అంతకుముందు గంగ లేదు. ఈ శౌనకాది మహర్షులు అందరూ కూడా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేయాలంటే ఏం చేయాలని తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని అడగండి అంటారు. శివుడిని అడిగితే శివుడు ఏం చెప్తాడు? శివుడి కోసం తపస్సు చేస్తే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి, మీరు యాగం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సస్యశ్యామలం అవుతుందని ఆయన చెప్పి అంతర్ధానం అవుతారు.
ఆ తర్వాత మళ్ళీ ఇది కావాలంటే మళ్ళీ ఏం చేయాలి అని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు అప్పుడు మళ్ళీ మహావిష్ణు దగ్గరికి వెళ్తారు. మహావిష్ణు దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా ఋషులు యాగం చేయాలనుకుంటున్నారు, పరమశివుడేమో సత్యనారాయణ సంవ్రతం చేయమన్నారట, మరి గంగమ్మ తల్లి కావాలి కదా, మీరు గంగను కనుక భూలోకానికి వదిలితే వాళ్ళు చేసుకుంటారనంటే మరి నేను వదలటానికి నాకు అభ్యంతరం లేదు, నా చక్రం ద్వారా నేను వదులుతాను, కానీ ఆ వేగాన్ని ఆ శక్తిని తట్టుకోగలరా అని అడుగుతాడు. అప్పుడు నేను చాలా రౌద్రంగా ఉంటాను కదా చక్రం వదిలినప్పుడు, మరి తట్టుకోగలరా అని అడిగితే అప్పుడు ఆలోచించుకొని మళ్ళీ వస్తానని చెప్పి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఆయన ఆపగల కంట్రోల్ అదే ఆయన్ని తట్టుకోగల శక్తి మీ ఒక్కదానికే ఉంది, మరి ఆయన కంట్రోల్ చేసే శక్తి నువ్వే కాబట్టి అమ్మ నువ్వు రా వచ్చి చేయంటే, మరి నేను ఇంత సౌందర్యంగా ఉన్నాను కదా, మరి నా సౌందర్యానికి ఋషులు గనక మనసు చెలిస్తే ఆ కళంకం నాకు అంటకూడదు, కాబట్టి నేను ఆ తేజస్సు తగ్గించుకొని వస్తాను, లలితాంబికగా వస్తాను అని చెప్పి వచ్చి ఆయన చక్రాన్ని వదులుతాడు. ఆ గంగమ్మ వచ్చే ఉధృతాన్ని ఈమె కంట్రోల్ చేసి అక్కడ చక్రం ఇలా ఉంటుందన్నమాట, చక్రం అందులో నీళ్లు పడతాయి, ఆ ప్లేస్ని అక్కడే అలా రౌండ్గా ఉన్నదాన్ని అక్కడ చేస్తారన్నమాట స్నానం. అయితే ఆ చక్రాన్ని వదిలిన సమయంలో మహావిష్ణువు చాలా రౌద్రంగా ఉంటాడు. అక్కడ ఆ స్వామి విగ్రహాన్ని కూడా మేము చూస్తున్నాం, చాలా తరించే నా జన్మ ధన్యమైంది. ఆ తర్వాత పక్కనే నైమిషారణ్యంలో లలితాంబిక ఆమె శక్తిపీఠం అనమాట. అక్కడ ఎప్పుడైతే ఆమె అక్కడ వెలిసిందనమాట మహాలక్ష్మి లలితాంబికగా, అయితే ఈ మహాశివుడు సతీదేవిగా దక్షయజ్ఞానికి వస్తుంది కదా సతీదేవి, అప్పుడు భర్త అయిన శివుడికి అవమానం చేస్తాడు కదా తండ్రి, అప్పుడు చితిలో పడిపోతుంది కదా, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ చితిలో పడిపోయిన సమయంలో అది తెలుసుకున్న పరమశివుడు వచ్చి ఆమె ఆ చితిలో పడ్డ ఆ దేహాన్ని ఎత్తుకొని రుద్రతాండవం చేస్తాడు కదా, అప్పుడు మొట్టమొదటిగా ఆ శరీర భాగం ఒకటి పడింది నైమిషారణ్యంలోని ఆ లలితాంబికగా లక్ష్మీదేవి ఎక్కడైతే ఉందో ఆ శిల మీద పడిపోయింది. ఆ శిల మీద పడి అక్కడ మళ్ళీ తేజవంతమై అక్కడ శక్తిపీఠం అయిపోయింది. మొట్టమొదటి భాగం శక్తిపీఠం నైమిషారణ్యంలో. అప్పుడు ఈ ఋషులందరూ ఆ నీళ్ళు వచ్చిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ఆ నైమిషారణ్యం అంతా సస్యశ్యామలం అయిపోయింది భూమండలం. ఇక అక్కడేమైంది, ఈ పక్కన సుందరేశ్వరుడు, మనం లలితలో చదువుతాం కదా శృంగార సౌందర్యం అని, ఆ భంగిమలో పరమశివుడు త్రిపుర సుందరీదేవి, సుందరేశ్వరుడు త్రిపుర సుందరీదేవి ఉన్న ఆ భంగిమలో ఉన్న విగ్రహం కూడా అక్కడ కొలువై ఉన్నాడు పరమశివుడు, పార్వతీదేవి. వాళ్ళందరినీ కూడా దర్శించుకున్నాను. చాలా చక్కగా, అసలు ఎక్కడా తొక్కిసలాడలేకుండా ఎంతసేపు చూడాలనుకుంటే అంతసేపు చూడాలి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందా ఎక్కడండి? ప్రయాగాలు అఘోరాలు అస్సలు ఎవ్వరూ కూడా అఘోరాలు నిజంగా వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారండి. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తున్నారు. ఎవరన్నా కానీ యూట్యూబ్లో ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం మేడం, దారిని పోయే వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేయడం, కొట్టడం, ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. నిజమైన అఘోరాలు చేసిన పనులు కాదు, ఎవరో కావాలని వేషాలు వేసుకొచ్చి చేసిన వాళ్ళే. ఇది నేను ఘంటాపదంగా చెప్పాను. హిమాలయాల నుంచి వచ్చిన అఘోరాలు ఎవరైనా కూడా చాలా ప్రశాంతంగా, చాలా మేము వెళ్ళి నమస్కారం పెట్టే ఇలా అంతే అనేసి వెళ్ళిపోతున్నారు. మాట కూడా మాట్లాడటల్లా, నిలబడి ఇలా అనేసి వెళ్ళిపోతున్నారు, దీవించి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. అసలు ఎవరు రౌద్రంగానే లేరు. ఈ కొట్టడాలు ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరో కావాలని ఆ వేషాలు వేసుకొచ్చి ఉంటారే దుష్టులు, వాళ్ళు చేసినవి తప్ప నిజంగా ఏ అఘోర అంటే వాళ్ళు చాలా తపస్సు చేసిన వాళ్ళు. హిమాలయాల్లో ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు. వాళ్ళ మీద లేనిపోయిన బురద చల్లి దుష్ప్రచారాలు చేసి, ఒక రకంగా చెప్పాలంటే హైందవాన్ని దిగజారుడుగా చూపించే ప్రయత్నం చేసిన దుర్మార్గులు, దుష్టులు వాళ్ళు చేశారు అంతే. నిజమైన అఘోరాలు ఎవ్వరు అట్లా చేయలే. నేను కూడా వెళ్ళాను, కాకపోతే అఘోరాలు ఫోటోలకు మాత్రం ఒప్పుకోలే. ఇట్టన్నారు, కెమెరా పెట్టగానే ఇట్టన్నారు. వచ్చిన వాళ్ళందరూ చక్కగా దీవిస్తున్నారు అంతే. ఒక్క క్షణం ఆగి దీవించేసి వెళ్ళిపోతున్నారు, ఎవరిని కాదంటల్లా. అంతేగాని వాళ్ళు సాత్వికులండి. అఘోరాలు రాక్షసులు కాదు, ఎవరు కొట్టలేదు. అలా జరిగి చేశారు అంటే వాళ్ళు అఘోరాలు కానే కాదు, వేషాలు వేసుకొచ్చిన దుర్మార్గులు అంతే. గౌరీదేవి
బా మంగళగౌరీదేవి విగ్రహ రూపంలో ఉండదు, ఇంత గిన్నెలో దీపం రూపంలో ఉంటుంది. అది రెండో శక్తిపీఠం అంట, అక్కడ కూడా ఆమె శక్తిపీఠం, కింద చిన్న విగ్రహం ఉంటుంది. కానీ అసలు మెయిన్ దీపం. సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయిన స్థలం ఒకటి ఉంది అక్కడ. అవును. దాన్ని చూసారా? చూసాను. చాలా చాలా అదృష్టంగా ఉంది నిజంగా. అన్నీ చూసాము మేము, చక్కగా చూసాము. బుద్ధగయకి వెళ్ళి బుద్ధుని చూసాము. అక్కడే మన పూరి జగన్నాథులు ఎలా ఉంటారో, జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళను కూడా చూసాము. ఆ తర్వాత గయ నుంచి బుద్ధగయ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ కాశీకి వచ్చాము. కాశీ విశ్వేశ్వర స్వామిని, కాకపోతే క్యూలో కొంచెం సేపు వెళ్తానే ఉన్నాం, ఎక్కడ ఆగలేదు, క్యూ నడవాల్సి వచ్చింది. క్యూలో నడిచి వెళ్తున్నాం, ప్రశాంతంగా నడిచి వెళ్ళాం. నేను వీడియోలు ఫోటోలు కూడా పంపించాను కదా. ఎక్కడ ఎలాంటి తోపులాట కానీ తొక్కిసలాట కానీ లేదు. ఎక్కడికక్కడ పోలీసులు కానీ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఆహారాలు ఇవన్నీ అందించటం, ప్రభుత్వ సహకారాలు బాగున్నాయి. అబ్బా చాలా చక్కగా చేశారండి. అటు పోలీసు వాళ్ళు, ఇటు పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ మనం గబక్క తాగిపడైతే వెంటనే వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళు అంత నీట్గా చేశారు, చక్కగా. కాకపోతే ఎంత తీసినా కొన్ని చోట్ల చెత్త ఉంటుంది అంత జనం మీద, కానీ వీళ్ళు శుభ్రం చేస్తూనే ఉన్నారు. నాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదండి. చూశారు కానీ నేను సేఫ్గా వచ్చాను కదా, ఏదన్నా ఇబ్బంది అయితే ఇలా రాలేను కదా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో శక్తిపీఠం ఏంటి, కాశీలోని మన విశాలాక్షమ్మ తల్లి, విశాలాక్షి దేవి. ఫస్ట్ ఆమె శక్తిపీఠం అయి వెలిసింది చిన్న విగ్రహం వెనక, ముందు ఇంకొక విగ్రహం పెట్టారు. అంటే అది కిందకి చాంతం కిందకు ఉండాలి. వెనక విగ్రహం కనిపిస్తుంది, ముందు విగ్రహం కనిపిస్తుంది. అసలు ఎంత చక్కగా ప్రశాంతంగా ఎంతమంది వచ్చినా కూడా మరి ఆ దేవాలయాల మహత్యమో ఏమో కానీ తోపిసలాట్లేదు. చక్కగా చూస్తున్నా వెళ్తున్నాను. నేనైతే 2 సార్లు వెళ్ళాను ఆ కాశీ విశాలక్ష్మి దగ్గరికి. వెళ్ళి పక్కన కూర్చొని కాసేపు పాటలు పాడుకున్నాను. మా ఫ్రెండ్ లలిత చదివింది, నేను కూడా లలిత చదివాను. ఆ లలితాంబిక అని విశాలక్ష్మిని చూశాను. పక్కన అన్నపూర్ణాదేవి అచ్చింతనమ్మ అని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎంత ముద్దు మొహం అబ్బా అన్నపూర్ణమ్మ తల్లిది, వెండిలాగా చేశారు అన్నపూర్ణాదేవిని. ఈ మన విశాలక్ష్మి తల్లినేమో స్వయంభూ కదా, శక్తిపీఠం కదా, మామూలు విగ్రహం చక్కగా ఎంత చక్కటి. కాలభైరవుని దేవాలయాన్ని దర్శించుకున్నాము. కాలభైరవు దగ్గరికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు అందుకున్నాము. ఆ తర్వాత అక్కడ మృత్యుంజయ బావి అని ఉంది, మృత్యుంజయ బావి దగ్గరికి వెళ్ళాము. ఆ బావిలోంచి మంచినీళ్ళు తెచ్చాము. ఆ తీర్థం తెచ్చి అందరం తాగి ఇంటికి కూడా తీసుకొచ్చాను నేను, చాలామందికి పంచాను కూడా. ఆ తర్వాత మళ్ళీ బిందు మాధవుడు అని మన కృష్ణయ్య రాధామాధవుడు ఆ గుడి ఉంది, ఆ గుడిలో కూడా వెళ్ళాము, పూజలు చేయించుకున్నాము చక్కగా. ప్రతి చోట కూడా, కాకపోతే ఎక్కి దిగటం కాశీలో పెద్ద పెద్ద మెట్లు, కిందకి దిగటం ఎక్కటం. బోట్లోకి వెళ్ళి బోట్లు అక్కడ నది మధ్యలో నీళ్లు పట్టుకొచ్చా. చివరైతే కొంచెం బాగోవని చెప్పి ఆ నీళ్లు ఈ ప్రయాగరాజ్లో తెచ్చిన త్రివేణి సంగమం నీళ్లు కలిపేసేసి ఇవాళ నుంచి స్వామివారికి. ఆ తర్వాత పూరి వెళ్ళాము కాశీ దగ్గర నుంచి. పూరి వెళ్ళి పూరి జగన్నాథ స్వామిని ఎంత శుభ్రంగా ఉంది అసలు. అసలు ఇట్లా ఏదన్నా పడేస్తే సూది పడినా కూడా నీట్గా కనపడే, నలకబడినా కూడా అంత నీట్గా ఉన్నాయి అక్కడ. పూరి జగన్నాథ ఆలయ పరిసరాలు కానీ రోడ్లు కానీ విశాలంగా చాలా బాగుంది. స్వామిని చక్కగా కళ్ళారా చూసుకున్నాము. ఆ తర్వాత భువనేశ్వర్ వెళ్ళాము. కానీ నాకు చాలా బాధేసింది ఏంటంటే కోణార్క దేవాలయం చూసి ఏడుపు వచ్చింది నిజంగా. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో ఎంత సైంటిఫిక్ దీంతో ఎంత వైజ్ఞానికంగా ఎంత విజ్ఞానికంగా కట్టారు ఆ గుడిని. కాశీ విశ్వనాథుని మీరు ఏం కోరుకున్నారు? చెప్పకూడదు కోరికలు. దేవుణ్ణి దర్శించుకున్నాను, కన్నులారా చూశాను. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చూడటానికే నాకు టైం సరిపోలా. అలా చూస్తుంటే మైమర్చిపోతున్నాం. మొక్కున్నాను కానీ ఎక్కువసేపు అలాగే చూసి బయటకు వచ్చాక మొక్కున్నా. ఆయన చూడటానికే నాకు ఆహా అనిపించింది. ఆ విశాలాక్షమ్మ అందం, ఆ అన్నపూర్ణాదేవి ఆ తేజస్సు, వాళ్ళిద్దరు తేజస్సు, అది శక్తిపీఠాలు. నిజంగా నేనైతే అనుకూల వెళ్తానని ఆ దేవదేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వెళ్ళగలిగాను, చూడగలిగాను. ఆ కోణార్క దేవాలయంలో ధ్వంసం చేశారు ముష్కరులు బంగారం లాగా. ఎంత వైజ్ఞానికంగా అది అసలు. ఈ శక్తి పీఠాలన్నీ దర్శించుకున్న తర్వాత మీ మనసులో కలిగిన భావం ఏమిటి? ఏమండి? ఈ
ఈ శక్తి పీఠాలన్నీ దర్శించిన తర్వాత మీ హృదయంలో కలిగినటువంటి భావన ఏంటి? నిజంగా ఆ దైవశక్తే ఇప్పుడు ఈ భూమి మీద ఈ మాత్రం ధర్మం నిలిచి మనం ఇలా ఇంత క్షేమంగా ఉన్నామంటే ఆ శక్తి పీఠాల మహిమే. మనం ఈ పూట ఒక ముద్ద తింటున్నామంటే ఇతర దేశాలన్నిటికంటే కూడా మనం ఈ ఒక ముద్ద తింటున్నామంటే మన దేశంలో శక్తి పీఠాలు ఉండటం వల్లేనేమో అని అనిపించింది నాకు. అది మనం అందరూ సస్యశ్యామలంగా హాయిగా ఈ పూటకు కూడా మేము 10 మందికి పెట్టగలుగుతున్నాము అంటే ఆ దైవం మనకు అనుగ్రహం వల్ల. నిజంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా మన భారతదేశంలో ఎంత అల్లకొల్లాలో జరిగినా ఈ మాత్రం ఇలా ఉండగలుగుతున్నామంటే ఆ దైవ అనుగ్రహం, ఆ శక్తిపీఠాల శక్తి అని నా ఉద్దేశం. వాళ్ళని ఆ శక్తిపీఠాలను ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలండి. నిజంగా ఆ అనుభూతి అనుభవిస్తే తప్ప చెప్తే రాదు. నిజంగా వెళ్ళి కన్నులారా చూడాలి. ఆ కాశీ విశాలాక్షమ్మ ఆ తేజస్సు, ఆ తల్లి అది చూస్తూ ఉంటే మనకి తెలియని ఉత్సాహము, ఆ అన్నపూర్ణమ్మది అసలు ఆనందము ఏంటో అది మనం చెప్పలేము, వర్ణించ వీలు కాని అనుభూతి. ఆ శివయ్య దగ్గరికి హరహర మహాదేవ శంభో శంకర అంట అలాగే కళ్ళప్పగి చూస్తూ ఉన్నాం. అమ్మ రెండమ్మ అన్నారు పోలీసులు. వాళ్ళు అనేదాకా కదలాలి నేను అంటే వెనకాల రావాలి కదా, అలా నిలబడిపోయాం అనమాట అట్లా. కానీ అమ్మవారి దగ్గర అయితే అసలు ఆ మాట అనేవాళ్ళు కూడా లేరు. నుంచొని చూస్తూ ఉన్నాము. అంటే కొంచెం ఖాళీ ఉంది, వెనక వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఓ పక్క నుంచి చాలాసేపు చూసి ఇంకా బాగోదులే అని నేనే వచ్చేసాను. అసలు నిజంగా ఆ శక్తిపీఠాలు దర్శించుకోవటం, ఆ స్నానాలు చేయటం నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదృష్టం, నా భర్త నా పిల్లలు ఇచ్చిన స్వేచ్ఛ. క్రైస్తవ దేశాలలో ఉన్నటువంటి హాలీవుడ్ నటులు, అగ్ర నటులు సైతం ఈ కుంభమేళాకు వచ్చి ఆ కుంభమేళాలో ఆ త్రివేణి సంగమంలో మునిగి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీని మీదే మీ అభిప్రాయం ఏమిటి? ఒకటి చెప్పనా, ఈ క్రైస్తవం అయినా ఇంకొకటైనా ముస్లిం అయినా ఇంకొకళ్ళైనా దైవానికి భయపడతారు. ఇప్పుడు నేను ఈ చీరలో ఉన్నా నేనే, పంజాబీ డ్రెస్ వేసుకున్నా నేనే, నైటీ వేసుకున్నా నేనే. ఆ డ్రెస్సుల్లో మార్పే. కానీ ఈ క్రైస్తవం అయినా హిందువు అయినా ముస్లిం అయినా దైవం ఒక్కటే. ఆ మనసులో ఉంది కాబట్టే, ఆ భయం అనేది ఉంది కాబట్టే ప్రయాగరాజ్కి వీటన్నిటికీ వస్తున్నారు వాళ్ళు. ఆ దైవం ఆ శక్తి అలా లాగేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళమా మసీద్కి, కడప మసీద్కి నేను కూడా గతంలో వెళ్ళాను, చాలా పెద్ద మసీద్. అలాగే చర్చిలకు కూడా ఎవరైనా పిలిస్తే వెళ్తాను. నేను గతంలో నేను వెళ్ళున్నాను, వాళ్ళతో పాటు ప్రార్థనలు చేస్తున్నాను. ఎందుకంటే దైవం నా దృష్టిలో ఒకటే. కాకపోతే నా ఆచారం నాది, నేను నా ఆచారాన్ని కించపరిస్తే ఒప్పుకోను, ఇతరులను నేను కించపరచను. అంతే. నా హైందవాన్ని నేను ప్రేమిస్తా, గౌరవిస్తా, నమ్ముతా, ఇతరులను గౌరవిస్తా, అంతే. వాళ్ళు వచ్చారు, అది వాళ్ళ మనసుకి దేవుడు అలా రప్పించాడు, అంతే. ఎవరు బొమ్మను బతిలాడలేదు, హింస పెట్టలేదు, కట్టడి చేయలేదు, రావాల్సిందే అని బెదిరించలేదు. దైవం లాక్కొచ్చి వచ్చి స్నానం చేయి అన్నాడు. అలాగే నన్ను కూడా ఆ దైవం వచ్చి స్నానం చేయి, నన్ను దర్శించుకో అన్న అవకాశం మాకు ఇచ్చారు. ఆ దేవుడు ఎన్ని జన్మల పుణ్యమో. నేను నిజంగా నేను ధన్యురాలిని. థ్యాంక్ యూ మేడం. విలువైన సమాచారాన్ని కుంభమేళాలో మీరు మా కావలి పట్టణ వాస్తవ్యులు సంతోషంగా వెళ్ళి ఆనందంగా అనుభవించి క్షేమంగా మీరు గమ్యస్థానానికి చేరినందుకు నిజంగా మేము మీ మాటలు వింటుంటే స్వయంగా మేము మీతో వచ్చి పాల్గొన్నట్టే ఉంది. నిజంగా చెప్తున్నానండి. ఒకవేళ తొక్కిసలాట అంటూ జరిగిందంటే ఇక్కడ తిరుపతిలో జరిగినా, అక్కడ కుంభమేళాలో జరిగినా, కావాలని చెడగొట్టడానికి ముష్కరులు చేసిన పని, వాళ్ళు చేసిన దానికి అమాయకులు బలయ్యారు. చేసిన వాళ్ళు అనుభవిస్తారండి, ఇంతకింత అనుభవిస్తారు. ఎప్పుడు జరగని ఇప్పుడు జరిగినాయి అంటే తిరుపతిలో కూడా ఎప్పుడు జరగల. కారణం ఏంటి? ఎవరో కావాలని ఇప్పుడు వెనక నుంచి తోసేస్తే కావాలని ముందాళ్ళు పడిపోతారు. కారణం ఏంటి? అది ఓర్చుకోలేని వాళ్ళు. ఇప్పుడు అటు బీజేపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా బాగా పరిపాలన చేస్తున్నారు. చెడగొట్టాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాంటివి చేస్తారు. అంతే తప్ప ఎక్కడ తొక్కిసలాటలేదు, ప్రశాంతంగా ఉంది. నేనే దానికి సాక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ.